హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మినీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ మా కీర్తి పాపకి భోగి పళ్ళు వేస్తాం బ్లాగ్ అయితే ఇది. సో మార్నింగ్ అయితే ఇక్కడ భోగి మంట కాల్చాం, ఆ వీడియో కూడా పెడుతున్నా. నెక్స్ట్ భోగి పళ్ళు వీడియో పెడతాను. చెప్పి నాకు భోగి పళ్ళు పోస్తారు, వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి, మిస్ అవ్వకండి. చూడమట్టు కీర్తి కీర్తి ఇప్పుడు 1 2 3 హ్యాపీ భోగి. సరే 1 2 3 హ్యాపీ భోగి. కీర్తిగా హ్యాపీ భోగి. కీర్తి ఏదే ఏదే కీర్తి అక్క భోగి చాయ్. థ్యాంక్ యూ ఆంటీ చాయ్ ఇచ్చినందుకు. మీకు 25 ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటున్నా. 25 మంచిగా జరగాలని కోరుకుంటున్నా అంటున్నా. ఏం చెప్పాలి? టీ తాగుతున్నాం గైస్. టీ వేడి వేడి ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏదో హెయిర్ కేర్ ఉండాలి. సో ఆంటీ అయితే తెచ్చిచ్చారు ఏదో జాలిపడి. సో థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది. బ్యాక్ సైడ్ ఒకళ్ళు చాయ్ కోసం వస్తున్నారు. బెస్ట్ చూడు, వేడి తగలదా? గురుదీప్ ఇచ్చుడు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. నెక్స్ట్ సెకండ్ ఇస్తావా? హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. అందరికి హ్యాపీ భోగి చెప్పి అందరికి హ్యాపీ భోగి. హాయ్ హలో. మార్నింగ్ భోగి మంట కూడా అయిపోయింది. అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, వీడియోలో అయితే చూసే ఉంటారు. సో ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే స్నానాలన్నీ అయిపోయాక ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసారు. ఇంకా పండగ అంటే మనకి గుర్తొచ్చేది చెరుకులు, కందులే. సో ఇవి నా ఫేవరెట్ అనమాట. భోగిపళ్ళు వేస్తా అని చెప్పాను కదా, సో వాటి కోసం ఈ ఫ్లవర్స్ అయితే తీయడానికి వచ్చాను. సో అందులో రోజ్ ఫ్లవర్స్ కూడా వేయొచ్చు అనుకొని వస్తే ఒకటప్పుడల్లో చాలా పువ్వులు ఉండేవి, ఇప్పుడు ఈ 2 దొరికాయి. ఇంకా కొన్ని ఖరాబ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. మనకు అవసరమైనప్పుడు ఎక్కువ ఉండవు, అవసరం లేనప్పుడు అయితే ఫుల్గా పూస్తాయి. ఛాన్స్ పూలు కూడా అయిపోయాయి. సో అదే అనమాట. ఆరెంజ్ కలర్ ఉంది, అది కూడా తీసేద్దాం. రెడ్ ఉంటే బాగుంటుంది కదా. ఇదైతే మనం పెట్టుకోవడానికి తీస్తామా, నేనైతే పెట్టుకుంటా ఇది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, మొగ్గలు అయిపోయింది. ఆరెంజ్ ఖరాబ్ అయిపోయింది. వెరీ గుడ్. చెయ్యెత్తది అలాగే. ఎన్ని గంటలకు వస్తాం? నువ్వు పిలుస్తే ఎప్పుడు? భోగి పళ్ళు ఇది బజార్కి వెళ్ళిపోతుంది. ఇగోండి మా కీర్తిక రెడీ అవుతుంది కదమ్మా. రెడీ అయిపోతున్నాం. సరే చూడుకుంటాం. సో భోగి పళ్ళు పోస్తాం కదా, ఇక్కడ రూపాయి బిళ్ళలు, రేంగి పళ్ళు అని వేస్తాము. అయితే బుర్ర మీద నాణ్యం మిగిలితే భోగి, ఇంకా రేంగి పళ్ళు ఉంటే యోగి అవుతారట. కానీ మా చిట్టు తల్లి పట్ట కదా, పట్ట మీద ఏమైనా ఉంటాయా చెప్పండి? ఇందులో ఏం మిగులుతాయి? బంతి పువ్వులు తప్ప. పువ్వులు ఉంటే ఏమవుతారో కామెంట్ చేయండి కదమ్మా.
మేము భోగి అవుతామా యోగి అవుతామా మాకు పట్టబర్రా మాకు జుత్తు లేదు కదమ్మా. ఇప్పుడు ఉంటుండు ఇప్పుడు గోల్డ్ చైన్ వేసుకుంటాం. అక్కడ మనీ అక్కడ రెడీ అయిపోయింది, నువ్వు ఇక్కడ అయిపోతున్నావు. కీర్తము అన్నీ జరాకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం తెలుసా, మా చిట్టి తల్లి ఇప్పుడు నెక్స్ట్ చోట్ల నువ్వేవి ఇగోండి పక్కన వస్తాయి పడుకోబెట్టి తయారు చేస్తాం. ఇగోండి ఈ చోట్లవి రోల్డ్ గోల్డ్ ఉండమ్మా ఉండదు ఉండదు ఏది నేనే ఇంకా పట్టేస్తాను. కనిపిస్తుంది చెవులు. చెప్పాను పడుకోబెట్టి చెయ్యి అన్నాను. చేయట్లేదు చిత్తలి. సూపర్ నొక్కి గట్టిగా నొక్కను. ఇవి లాస్ట్లో పెట్టవలసింది ఉంటాయా? నేను ఎక్కువ ప్రెస్ చేయకుంటాను. వావ్ చూడండి పైకి ఎత్తాలి అవి. దగ్గర చెవులని చూపిస్తా. వావ్ మా చిట్టి తల్లి చెవులని పెట్టుకుంది 6 monthsకే. ఇప్పుడు ఇంకొకటి పెట్టుకుంటుంది. ఫైనల్గా మా కీర్తిక ట్రెడిషనల్ లుక్లో రెడీ అయిపోయింది. ట్రెడిషనల్గా ఉన్నావు కదా. ఇక్కడ భోగి కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే రేగిపళ్ళు, నల్ల సీడి పళ్ళు, చాక్లెట్స్, బిస్కెట్స్, చెరుకు ముక్కలు, 1-2 రూపీస్ కాయిన్స్, ఇంకా రోజ్ ఫ్లవర్స్, బంతి పువ్వులు అన్ని రెక్కలన్నీ చింపేసి బాగా కలుపుకున్నాను అనమాట. టైం అయితే 5 నుంచి 7 మధ్యలో చేయాలంట కదా. ఇదైతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట భోగి పళ్ళు వేయడము. అంటే చిన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఇంకెక్కడ బేబీస్కి అయినా భోగి పళ్ళు వేస్తే మాకు పిలిస్తే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. సో అక్కడ ఉన్న డబ్బులు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకునేవాళ్ళము. ఇంకేంటంటే బేబీని చైర్ మీద కూర్చోబెట్టి వేస్తారనమాట. వాళ్ళకి బేబీని పక్కకి నెట్టేసి కూడా మేము ఇవన్నీ అయితే తీసుకునేవాళ్ళం అనమాట. సో అప్పుడు అలా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యేది. ఇప్పుడైతే నేనైతే నా చేతులతో నా బేబీకి అయితే వేస్తున్నా. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదంతా కంప్లీట్ అయితే అయింది. అయితే బేబీ హెడ్ మీద ఏమేమి ఉన్నాయి ఏంటో అనేది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ నెక్స్ట్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ అయితే 1 రూపీ కాయిన్ నెక్స్ట్ వచ్చేసి 5 రేగి పళ్ళు ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. తనకి హెయిర్ లేదు కదా, ఉంటాయో లేదా అని డౌట్ పడ్డా, బట్ అవైతే 2 ఉన్నాయి. కాయిన్ ఉంటే భోగం, ఇంకా రేగి పళ్ళు ఉంటే యోగం అంటారు కదా. సో సేమ్ 2 ఫస్ట్ కాయిన్ ఉంది, నెక్స్ట్ అయితే రేగి పళ్ళు ఉన్నాయి. సో నేను ఫుల్ హ్యాపీ. హెయిర్ ఉంటే ఉంటాయి అనుకుంటాం కదా, కానీ హెయిర్ లేకపోయినా ఉన్నాయి. భోగి పళ్ళు వేస్తే దిష్టంతా పోతుంది కదా అంటారు. సో మా చిట్టి తల్లికి కూడా దిష్టంతా పోవాలని కోరుకుంటూ వేశాను. కూర్చోబెట్టి బ్యాక్ సైడ్ తాలుగా రోడ్ పెట్టేస్తున్నా. అమలు నాకు రావు. ముందు వెళ్ళేస్తావు కదా, ముందు వెళ్ళేస్తా. నువ్వు ఇటు వచ్చేస్తావా? ఇటు వచ్చేస్తావా? ముందుకు వెళ్ళేస్తాను. కీర్తిక అయినా ఫస్ట్ ఏదో ఉంది అదే లెక్క కదా. 8 ఉన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు ఫేస్ దగ్గర ఏంటి చిట్టి తల్లి. కీర్తిక కీర్తిక ఇచ్చుడు ఇచ్చుడు కీర్తి చూసుకుంటుంది. కీర్తిక చూస్తగా ఓయ్ వావ్ మా చిత్తలు భోగి పళ్ళు పోసుకుంది. నవ్వు అచ్ 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 దాయ్ దాయ్ దాయ్.
అన్ని దిష్టిలు పోవాలి. గట్టిగా సౌండ్ చేస్తే అందరు దిష్టి పోవాలమ్మా. ఫస్ట్ మీ తుజారే కీర్తిక అలా కవర్ చేసిందో కవర్ అది సింధు పిల్లగా మలగలాగి కీర్తిక సోనాలి జ్వరం బాగా తగ్గిపోవాలి కదా నేను అమ్మ అమ్ములు దిష్టిపోవాలి అందరూ దిష్టిపోవాలి కీర్తిక అది చూడట్లేదు అక్క అదే అయిపోయింది ఇప్పుడు ఎవరు వేయాలి కీర్తిక తల్లి తల్లి కీర్తి తల్లి కీర్తి తల్లి గెలిపోయినా బాగుంది కదమ్మా పట్టు పట్టు చాక్లెట్ పట్టు పట్టు అందరు చూడండి. ఓయ్ కీర్తిక నీ చెయ్యి అడ్డ పిల్లి చేస్తా కీర్తిక కొత్తలు కలిసి వస్తుంది డ్రెస్ వేసింది కీర్తిక కీర్తిక ఏదైతే దోబూతులు ఆడుతుంది అమ్మతో అమ్మకు చూడదు. కూర్చోండి అంటే టీ టీ తీయ చాపరి అంతే అయిపోయిలే మాట్లాడుకు జాను వచ్చేసింది జాను వచ్చింది అన్ని అయిపోయింది. భోగిపళ్ళు కింద పడితే తీసుకోవడానికి కూడా పిల్లలు అయితే స్ట్రీట్లో ఎవరు లేరు, అందరూ పొంగల్ కదా ఊర్లకు వెళ్ళిపోయారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు పాప బాబు ఉంటారు కదా తీసుకుంటారు కదా అంటే వాళ్ళు కూడా లేట్గా వచ్చారు, చాలా లేట్ అయిపోయింది. సో ఒక్కలే లాస్ట్కి వేశారనమాట భోగిపళ్ళు. ఎరగంట పైకి పైకి ఏది పడితే వేసాను అయ్యమా, ఏది పడితే వేసాము నిన్ను వేసాట అలాగే వేసిలేము అవదు. రూపాయి బిళ్ళ అన్నీ వేసాం తెలుసా నిమ్ము. అయ్యమా పండు ఉండవే డబ్బులేమో తెలిసింది సాయి జరిగిపోయేది. మీరు పెట్టుకోండి సంజయ్ అయ్యమా ఈ చాక్లెట్లు ఏర్పడుతుంది ఆ డబ్బులు ఏర్పడుతుంది ఆ ఏరుకొని ఎలాగో తెలిసిన పడినప్పుడే ఏరుకోలేదు ఒట్టు కూడా కాలు దగ్గరేస్తున్నాడు కావాలని అదో అది నేర్కొందరా పిల్ల అంటే అలాగే మీరు రాలే
ఏటమ్మా అమ్మ ముద్దు చేసి అమ్మమ్మకి చేసి అమ్మ చిత్తలి ఏదేది కీర్తిక ఏది అయిపోయింది ఇటు భోగి చెప్పి మా బ్లాగ్స్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా మహి అక్కకు కూడా లైక్ చేయండి చెప్పి